నువ్వింత త్వరగా మనసు మార్చుకో. మొగుడు పెళ్ళాల్లాగా ఇప్పటిదాకా యాక్ట్ చేసి చాలు, పోయి కింద పడుకో. నేనెందుకు కింద పడుకోవాలి? నేను పైన పడుకుంటాను. కావాలంటే నువ్వే కిందకెళ్ళి పడుకో. ఒకే బెడ్ లో నా పక్కన పడుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను ఏయ్, నన్నే కిందకు తోసేస్తావా? నిన్ను ఒక్క నిమిషం. ఏమైంది బాస్? వీడిగాని ఇండియా క్రికెట్ లో ఉంటే ఒకేసారి 100 రన్నులు తీసి కప్పు గెలిపించడం గ్యారంటీరా. అంత అవసరమా? పదండి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. అలా చూడడం తప్పు కదరా. ఇప్పుడు మీరు ఏజ్ లో చూడడం ఒకటే కరెక్ట్. లేవండి లేవండి అంటే లేపితే కదరా లేచేది. లేపాలా? ఏంట్రా ఏదో చాలా స్పీడ్ గా తిరుగుతుంది? అది ఫ్యాన్ అండి. అవును ఫ్యానే. వాడు వస్తున్నాడు రా. ఎన్నిసార్లు అయ్యింది? 30 సార్లు. ఈయన ఒకటి కూడా అన్నిసార్లు వెళ్ళుండ్రు. ఈ విషయాలన్నీ నిన్ను వాడు అడిగాడా? అందుకోసమే మీ ఆవిడ బాదం పాలు ఆ మాత్రలు కలిపిందా? మాత్రలు వేసిందా? ఎందుకు నిలిపోసావురా? ఏయ్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఎందుకే బాదం పాలల్లో మోషన్ టాబ్లెట్స్ వేసావు? మీ పిచ్చి మావయ్య ఫుల్ గా ఫుడ్ పెట్టి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి బాదం పాలిస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను రేప్ చేస్తావేమో అని నా సేఫ్టీ నేను చూసుకున్నా. అంటే బాదం పాలు తాగకపోతే నేనేం చేయలేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఇంకోసారి ఇలా చేస్తే పొడిచి పడేస్తాను. కట్టుకున్న మొగుడిని కత్తితో పొడి చంపేస్తావా? అవును, పొడుస్తాను. పొడవే చూద్దాం. చెప్తున్నాను. గుడ్ క్యాచ్. వద్దు వద్దు వద్దు. ఏంటి గొడవ పడుతున్నారు? అయ్యో మావయ్య. మొగుడు పెళ్ళాలన్నాక చాలా గొడవలుంటాయి, కానీ అవి ఎదుటివాడి మీద ప్రభావం చూపించకూడదు. తప్పెవరు చేసినా సరే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకోండి. సారీ. సారీ ఏంటది? మీరేదో మూడో వ్యక్తికి సారీ చెప్పినట్టుంది. ఒకరినొకరు కౌగిలించుకొని సారీ చెప్పుకోండి. మావయ్య, ఇది కుదరని పని మావయ్య. ఏమా వాడు సిగ్గుపడుతున్నాడు? నీ చిన్నానని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడిని కౌగిలించుకుని సారీ చెప్పు. నీ చిన్నానని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కౌగిలించుకుని సారీ చెప్పు. Have you lost your mind? Do you have any sense? Do you think I'm shameless like you, you pervert? You uneducated fool, bloody village pumpkin. You stupid and goose.